క్రీమ్ కోసం కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ క్రీమ్ వాడతారు? ఏ విధంగా బీట్ చేస్తారు? అని చెప్పి. నేను మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్‌లో ఓన్లీ క్రీమ్ కోసం చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి. మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది. అప్పటికి డౌట్స్ ఉంటే మటుకు అదే వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇస్తాను. ఈరోజు మీరు చూస్తున్న కేక్ అయితే ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్. 25 ఇయర్స్ వాళ్ళ అమ్మాయికి ఈ కేక్ అన్నది ఆర్డర్ చేశారు. చిన్న పిల్లలైతే బార్బీ కేక్ లేదంటే వాళ్ళకి నచ్చిన థీమ్డ్ కేక్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అదే కొద్దిగా పెద్ద అయిపోయిన పిల్లలకి ఇంకేం డిజైన్స్ ఉంటాయి అని చెప్పి సింపుల్గా ఉన్నవి వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా అయితే ఇస్తారో మనం అలా తయారు చేసి ఇస్తే వాళ్ళు కొద్దిగా ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటాయి. ఈ ఏజ్లో ఉన్న పిల్లలందరూ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా పిక్స్ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మనం తయారు చేసి ఇస్తే వాళ్ళు సూపర్ హ్యాపీ అయిపోతారనమాట. కేక్ తయారు చేస్తున్న పాప 15వ బర్త్డే నుంచి నేను ఈ కేక్స్ అనేవి తయారు చేస్తున్నాను. తనకి చాలా బాగా నచ్చుతాయి. ఇద్దరు అక్కా చెల్లెలు అనమాట. ఒకరి తర్వాత ఒకరికి బర్త్డేస్ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు 25వ బర్త్డేకి కూడా నేను తయారు చేశాను. చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు. మరొక విషయం అండి, చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి కుకీస్ అవి జాగ్రత్తగా వెళ్ళాయా అండి అని చెప్పి ఎంత బాగా అడుగుతున్నారో నాకు భలే సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అవి చేసినప్పుడు కొద్దిగా భయంగానే పంపించడం జరిగింది కదా! కానీ చాలా అంటే చాలా చక్కగా తీసుకొని వెళ్ళినట్టున్నారు. ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదటండి. ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే తినడం స్టార్ట్ చేశారంట. వాళ్ళకి చెప్పాను నేను వీడియో తీయమని, కానీ మర్చిపోయారంట. సరేలెండి, ఏమీ ఇరగకుండా వచ్చాయి కదా! అది నాకు హ్యాపీ అని చెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న డిజైన్ అయితే సింపుల్‌గా ఉంటుంది. ప్యాలెట్ నైఫ్ తీసుకొని మీరు క్రీమ్ ఏ కలర్ అయితే అది సాఫ్ట్‌గా ఉండాలి క్రీము. అదొక్కటైతే నేను చెప్పగలను. ఆ క్రీమ్‌ని నేను చూస్తున్నట్టుగా మీరు చేస్తే సరిపోతుంది. డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపించిన కేక్ ఎలా ఉంది? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల. బటర్ కుకీస్ వీడియో నేను త్వరలో పోస్ట్ చేస్తానండి. కొద్దిగా వెయిట్